దేవుడి సృష్టి అద్భుతమైనటువంటిది. అద్భుతమైనటువంటి ప్రదేశాలు చూడడానికి మనందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు ప్లాన్ వేసుకుంటాం, ఆయా ప్రదేశాలను సెలెక్ట్ చేసుకొని వాటిని చూడడానికి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అవి అద్భుతమైనటువంటి ప్రదేశాలు కాబట్టి. ఈ క్రమంలో ప్రభువుని అంగీకరించినటువంటి బిడ్డలంగా ఆయన సృష్టిని, సృష్టి ఉద్దేశాన్ని ఒకవేళ మనం ధ్యానించగలిగితే లోతైనటువంటి విషయాలు ప్రభువారు మనకు తెలపడానికి ఆయన లేఖన భాగాల్లో లేఖనాల్ని నిక్షిప్తం చేశారు. ఆదికాండం 1వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనటువంటి సువాక్యమేది. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. జెనెసిస్ చాప్టర్ 1 వర్స్ నంబర్ 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అక్కడ అన్నాడు. ఇది దేవుడు అన్నటువంటి విషయం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇది సృష్టి ఆరంభంలో మానవ సృష్టి జరిగినటువంటి క్రమం. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? ఈ సృష్టి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? సృష్టిలో చాలా సృష్టించాడు దేవుడు, కానీ ఒక మానవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం తన స్వరూపాన్ని, తన పోలికను ఆపాదించాడు, అనుగ్రహించాడు. కారణం ఆయనను ఆరాధించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి. చాలామంది జంతువుల్ని ఇష్టపడతాం, పక్షుల్ని ఇష్టపడతాం, వాటిని ప్రేమిస్తాం, వాటి ఆలన పాలన చూసుకుంటాం, వాటిని పోషిస్తాం, కానీ సహవాసం చేయలేం. We cannot do fellowship with animals and birds. దేవుడు కూడా మానవుణ్ణి తన స్వరూపములో తన పోలిక చొప్పున సృజించడానికి ప్రధానమైనటువంటి కారణం, దేవుడు మానవుడితో సహవాసం చేయాలని, మానవుడు దేవుడితో సహవాసం చేయాలని, ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించాలని. దీన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగితే మన సృష్టి ఎందుకు జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. మనకు అర్థం కానంత వరకు దేవుణ్ణి ఆరాధించలేము అనేది సత్యం. ఇది మనకు అర్థం కావాలి. కొన్ని వచనాలు యెషయా గ్రంథంలో ఒక మాట ప్రభువారు సెలవిచ్చారు. యెషయా 43వ అధ్యాయము 6-7 వచనాలు. ఐజయా చాప్టర్ నంబర్ 43 6 and 7 verses.
అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. యెషయా 43:6. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. 7th verseలో మొదటి భాగం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఇది మనకు అర్థం కావాలి. ద బేసిక్ రీజన్ బిహైండ్ హిజ్ క్రియేషన్, మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఒక వ్యక్తిని మనం గొప్పగా చెప్పాలి అంటే ఆయనను గౌరవిస్తాం, సన్మానిస్తాం. ఈ క్రమంలో దేవుడు నా సృష్టికర్త అని మనం ఆరాధిస్తే తప్ప ఆయనకు ఆ మహిమను తేలేం, ఆ మహిమను ఆపాదించలేం. అందుకే మరొకసారి నేను వాక్య భాగాన్ని రిపీట్ చేస్తాను. మనమెందుకు సృజించబడ్డాము అనేటటువంటిది బేసిక్గా మనకు అర్థం కానంత వరకు మనం ఆయనను ఆరాధించలేము, మన జీవితాన్ని ఆయన ప్రణాళిక రచించినటువంటి రీతిలో కొనసాగించుకోలేము కూడా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఇస్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా, చాలా తేటగా ఉంది వాక్య భాగం. నా మహిమ నిమిత్తము. ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని చదువుకున్నటువంటి మనందరం, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుండగా మనల్ని ఒక ప్రశ్న మనమే వేసుకుందాం. మనకై మనమే ఆ ప్రశ్న వేసుకొని, ఆర్ వి ఇన్ ద రైట్ పాత్, మనం నిజంగా సరి అయినటువంటి మార్గంలోనే ఉన్నామా అని ప్రశ్నించుకుందాం. ఆయన మహిమ నిమిత్తమే మనం జీవిస్తున్నామా? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆయన గ్లోరీ కోసం, ఆయన మహిమ కోసం ఆయన స్పష్టంగా అన్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. మనలందరినీ సృజించింది ఆయన మహిమ కోసము. దీన్నే పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. రోమా 11:36. చాలాసార్లు వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా చదవలేకపోవడం చేత దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోం. ఒక కోణంలో మనం వాక్యాన్ని చదవడం జరుగుతుంది. ఈరోజు దేవుడు నాకు ఏమి ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఈ కోణములో ఉన్నంత వరకు వాక్య భాగాలు మనకు స్పష్టతను ఇవ్వలేవు. బికాజ్ వీ హ్యావ్ అవర్ ఓన్ యాటిట్యూడ్. మనకంటూ ఒక దృక్పథం ఉంది, ఆ దృక్పథంలోనే వాక్యాన్ని చదువుతాం. అందుకే పౌలు భక్తుడు యెషయాలో మనం 43వ అధ్యాయంలో మాట్లాడుకున్న రీతిగా దాన్ని మళ్ళీ చాలా స్పష్టతలోకి తీసుకొచ్చాడు. రోమా 11:36. ఆయన మూలమునను, దేవుని మూలమునను, ఆయన ద్వారాను, దేవుని ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగియున్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆయన మూలమున. సృష్టి ఎవరి మూలంగా ఉంది? చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఒకవేళ దీన్ని డైజెస్ట్ చేసుకోగలిగితే, దీన్ని అర్థం చేసుకోగలిగితే, మనము ఎవరి కోసం బ్రతుకుతున్నాము, ఎవరి మహిమ కోసం బ్రతుకుతున్నాము,
ఎవరి కోసం బ్రతకాలి అనేటటువంటిది వాక్య భాగం మనల్ని స్పష్టతనిస్తూ ఆ స్పష్టతలోకి నడిపిస్తుంది. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆ కలిగి ఉన్న వాటిలో మనం కూడా ఉన్నాం. మనం ఎవరి కోసం ఉన్నాము అంటే పౌలు గారు అంటున్నారు, ఆయన నిమిత్తమే మనం ఉన్నాము. కెన్ వి సే టుడే హోల్ హార్టెడ్లీ, పూర్ణ హృదయంతో మనం చెప్పగలమా? అందుకే మన జీవితాలు చాలా సందర్భాల్లో ఆయాసకరంగా మారడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన కొత్త నిబంధనలో ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞను మనం తృణీకరించాం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. పూర్ణత్వం అంటే నా జీవితానికి పూర్ణత్వం దేవుడు అనుగ్రహించబోతున్నాడు అనే సత్యాన్ని, వాస్తవాన్ని మనం అంగీకరించినప్పుడు ఆ పూర్ణుడైనటువంటి, సంపూర్ణుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించడానికి మనం సిద్ధపడతాం. మనలో అసంపూర్ణత ఉంటుంది. సగం లోకంలో ఉంటాం, సగం దేవుణ్ణిలో ఉంటాం. పూర్ణంగా ఆరాధించలేం కదా, పూర్ణంగా సేవించలేం కదా, పూర్ణ మనస్సు ఉండదు కదా. అందుకే మనమెందుకు సృజించబడ్డాము అనేటటువంటిది మనకు అర్థం కావాలి అంటే లేఖన సత్యాల్ని ఉన్నది ఉన్నట్టు మనం అంగీకరించాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్గా. మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తాను, వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనేటటువంటి తలంపుల్లోకి వెళ్ళిపోయి 2 కీర్తనలు పాడి నేను దేవుణ్ణి ఈరోజు ఆరాధించాను అనేటటువంటి అవాస్తవమైనటువంటి అసత్యంలో ఉండిపోతాము అనేటటువంటిది సర్వసాధారణము. అందుకే ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవి. నా జీవితము, నా జీవితములో ఉన్న ప్రతి అంశము, నా జీవితంలో పడే ప్రతి అడుగు ఆయన కోసమే ఉంది అనేటటువంటి సత్యాన్ని నేను గ్రహించగలిగినప్పుడు నా పూర్ణ సమర్పణ ఆయన పాదాల చెంత ఉంటుంది. ఆ పూర్ణ సమర్పణ జరిగిన తర్వాత మాత్రమే నేను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించగలుగుతాను. అబ్రహాము జీవితంలో ఈ పూర్ణత్వం చోటు చేసుకుంది. ఇస్సాకును సమర్పించిన తర్వాత అబ్రహాము ఆరాధించేటటువంటి విషయంలో పూర్ణుడయ్యాడు. సంపూర్ణంగా అబ్రహాము ఇస్సాకును సమర్పించిన తర్వాత అబ్రహాంకు మిగిలింది ఏంటండి? సంపూర్ణంగా సమర్పించాడు. ఆ సమర్పణ మన జీవితాల్లో ఒకవేళ ఇది మనం కలిగి ఉంటే మనం హృదయపూర్తిగా సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించినట్టే. అందుకే మన జీవితాల్లో ఉండే ప్రతి అంశంలో జరిగేటటువంటి క్రియలను కూడా ప్రభువు ఆయా లేఖన భాగాల్లో పొందుపరిచాడు. ఏం చెయ్యాలి, ఎవరి కోసం చెయ్యాలి అనేటటువంటిది. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట అంటాడు. పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31. 1 Corinthians చాప్టర్ నెంబర్ 10 వర్స్ నెంబర్ 31. కాబట్టి మనం దీన్ని ఏ విధంగా అప్లై చేసుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును
దేవుని మహిమ కొరకు చేయండి. మీరేమి చేసినా, అంటే నా జీవితము దేవుని ద్వారా అనుగ్రహించబడింది ఒక ఉద్దేశం చేత అని నాకు అర్థమైనప్పుడు నేను చేసే ప్రతి క్రియ, ప్రతి పని ఆయన నిమిత్తమే ఉంటుంది, ఆయన మహిమ కోసమే ఉంటుంది. నా మహిమ ఇందులో నేను కోరుకోను, నన్ను హెచ్చించుకోను. నా ఉద్దేశాల్లో ఒక స్పష్టత ఉంటుంది. నా జీవితం ద్వారా ప్రభు మహిమపరచబడాలి. అందుకే మీరు భోజనము చేసినను, భోజనము జీవితంలో ఒక భాగమే కదా, పానము చేసినను జీవితంలో ఒక భాగమే కదా. మీరేమి చేసినను అంటే జీవిత యాత్రలో అనుదినము మనము ఏమి చేసినను అది ప్రభు మహిమ నిమిత్తము నేను చేయాలి అనే సత్సంకల్పం కలిగి, సద్ ఉద్దేశాన్ని కలిగి మనం ఒకవేళ చేయగలిగితే ఈ వాక్యాన్ని మనం ఫుల్ఫిల్ చేసినట్టు. ఇదే నిజమైనటువంటి ఆరాధన. ద ట్రూ వర్షిప్, నిజమైన ఆరాధన. నా జీవితం సమస్తం ఆపాదమస్తకం అంటాం. ఆపాదమస్తకం అంటే శిరస్సు నుండి పాదాల వరకు నా జీవిత క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభువు మహిమ కోసం నేను చేయగలిగినప్పుడు ఐఎమ్ రియల్లీ హానరింగ్ గాడ్. నేను నిజంగా దేవుణ్ణి గౌరవిస్తున్నాను, ఆరాధిస్తున్నాననే సత్యం మనకు బోధపడుతుంది. ఇంకొక వాక్య భాగం కొలస్సీలకు రాసినటువంటి పౌలు, అదే పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తూ మూడవ అధ్యాయము, కొలెషియన్స్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 17. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దయచేసి ఇది అర్థం చేసుకుందాం. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. ఎందుకు ఇన్ని వచనాలు ఆయన మహిమ కోసం రాయించాడు? మీరు ఇలా చేయండి, ఇలా జీవించండి, ఇలా బ్రతకండి, మీరేమి చేసినా నా పేరున చేయండి, నా మహిమ కోసం చేయండి. వెన్ వి హానర్ గాడ్, ఇట్ మీన్స్ ఆ హానర్ అనేటటువంటిది మనకు వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. మనల్ని కూడా ఆ మహిమలోకి తీసుకురావడానికే కదా ప్రభువారు సిలువెక్కారు. ఆయన స్వార్థపరుడు కాదు. అందుకే దయచేసి లేఖనాల్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే మన జీవితాల సమర్పణ ఆయన పాదాల చెంత సంపూర్ణంగా ఉంటుంది, లేదా అసంపూర్ణంగానే అది మిగిలిపోతుంది. నేను మరొకసారి రిపీట్ చేస్తాను. మాట చేత కానీ అనే మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలు, ఏమి చేసినను మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. అంటే మన జీవితమే ఆరాధనగా మారిపోవాలి. మన లైఫ్ స్టైలే ఆయనకు ఆరాధనగా మారిపోవాలి. ఇది ఎప్పటి వరకైతే జరగదో మన హృదయాల్లో మనం ఈ సత్యాన్ని భద్రపరుచుకోవాలి. నేను దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించలేకపోతున్నానని. అందుకే సంపూర్ణ సమర్పణ అనేటటువంటిది చాలా ముఖ్యం. ఇంకొక వాక్య భాగం ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ప్రభువారు దీన్ని పొందుపరిచారు. ప్రకటన
4వ అధ్యాయము 10-11 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 10 and 11. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. మహిమ ఘనత ప్రభావములకు ఎవరండి? ఆ దేవాది దేవుడు. అంటే ఈ వాక్య భాగం ద్వారా కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ ప్రభువు మహిమ ఘనత ప్రభావములు పొందుకోవడం కోసం మాత్రమే మానవ సృష్టి జరిగింది అనేది సర్వసత్యము, శ్రేష్టమైన సత్యము. ఆదికాండములో మన స్వరూపము చొప్పున, మన పోలిక చొప్పున మనల్ని సృష్టిద్దాము అన్న ఆలోచన చేసి సృష్టించినటువంటి దేవుడి యొక్క ఉద్దేశం, ఆయనకు మన జీవితాల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు రావాలి. అందుకే ప్రభువారు అన్నారు, మీరేమీ చేసినను, భోజనం చేసినా, పానం చేసినా, మీరే పని చేసినా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ చదువులో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఆయన మహిమ కోసం మీరు అది చేయండి. ఈ కాన్సెప్ట్, ఈ యాటిట్యూడ్ గనుక మనలో ఉంటే తప్పకుండా మనం ప్రభువుని ఘనపరుస్తాం. అయితే మన జీవితాలను తన పోలిక చొప్పున సృష్టించినటువంటి సృష్టికర్త ఆ మహామహుణ్ణి మనం మరిచిపోయాం, ఆ ఉద్దేశాల్ని మరిచిపోయాం. కాబట్టి క్రీస్తు మన మధ్యలోకి దేవాది దేవుడుగా వచ్చి సిలువలో వేలాడడం జరిగింది, మరణించడం జరిగింది, సమాధి చేయబడడం జరిగింది, తిరిగి లేవడం జరిగింది. అయితే మనకంటూ ఆయన పోలిక చొప్పున సృష్టించబడ్డ వాళ్ళంగా ఒక కమిషన్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మాథ్యూ చాప్టర్ నంబర్ 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ప్రభువుని అంగీకరించాము, ప్రభువుని నమ్మాము, ఆయన యందు విశ్వాసం ఉంచాము. దెన్ వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఆయన పోలిక చొప్పున సృష్టించబడ్డటువంటి వాళ్ళంగా మనకు ఆయన అనుగ్రహించినటువంటి ఒక కమిషన్ ఏంటంటే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సర్వలోకానికి వెళ్ళి ఆయన స్వారూప్యంలో నేను సృష్టించబడ్డాను. వాట్ ఈస్ ద పర్పస్? ఆయన పోలిక చొప్పున నన్ను సృష్టించుకున్నాడు. వాట్ ఈస్ ద పర్పస్? ఉద్దేశం ఏంటి?
ఆయన క్రీస్తు ద్వారా రక్షణను మనకు అనుగ్రహించాడు. ఉద్దేశం ఏంటి? ఒకటే ఉద్దేశం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, శిష్యులనుగా చేయండి. సంపూర్ణ సమర్పణ లేనిది మనం శిష్యులుగా మారలేము, ఎవరిని శిష్యులుగా మార్చలేము. అందుకే ఆయన సృష్టిని మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన సృష్టి క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే, నన్ను ఎందుకు సృష్టించాడు, తల్లి గర్భంలో పిండంగా రూపింపకముందు నన్ను చూచి నాకంటూ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని నన్నెందుకు ప్రతిష్ఠించాడు అనేటటువంటి సత్యం నాకు అర్థమైన రోజు ఆయన నేను సంపూర్ణంగా ఆరాధించగలుగుతాను, నా జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించగలుగుతాను. అలా సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనను ఆరాధించి ఆయన దైవరాజ్య వ్యాప్తి కోసం ఆయన బిడ్డలంగా మనకిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి సర్వ సృష్టికి సువార్త చెప్పడమే ఆయనకు మనం ఇచ్చేటటువంటి ఆనందం. అందుకే ప్రభువారు అన్నారు, భూమి మీద ఒక పాపి నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు పరలోకంలో ఆయనకు సంతోషం కలుగుతుంది. ఈ విషయాలను మనం అర్థం చేసుకుందాం, జీర్ణం చేసుకుందాం, అన్వయించుకుందాం. ఆయన మహిమ కోసమే నేనున్నాను అనే సత్యాన్ని గ్రహించి ఆయన కోసం జీవిద్దాం, ఆయన కోసం బ్రతుకుదాం. దేవుడు మనల్నందరినీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీ వాక్యాలు మాకు బోధించారు. అవును ప్రభు, మీ మహిమ నిమిత్తం మమ్మల్ని సృష్టించారన్న సత్యాన్ని మేము గ్రహించాము. ఆ రీతిగా జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని, ఆలోచనను అనుగ్రహించమని, మానవాళ్ళని మమ్మల్ని అందరినీ ప్రభువా దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.